ఈరోజు మనం ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా డ్రా చేయాలి? వాటిని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని మనం ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి? అసలు సపోర్ట్, రెసిస్టెన్స్‌కి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. సపోజ్ ఇప్పుడు మనందరికీ తెలిసినది ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ప్రైస్ అనేది ఇలా పైకెళ్ళి రెసిస్టెన్స్ అయ్యి కిందకొచ్చి సపోర్ట్ దగ్గరికి మళ్ళీ పైకెళ్ళి ఇలా చేస్తా ఉంటదని మనకు తెలుసు. సో, ఇలా ఎందుకు జేస్తాందసలు? అంటే ఇక్కడికే వచ్చి ఎందుకు పెరుగుతాంది? మళ్ళీ ఇక్కడికే వచ్చి ఎందుకు పడిపోతాంది? ఇలా ఉండగూడదు గదా! ఇక్కడ బ్యాక్ స్టోరీ ఏందంటే, సపోజ్ ఇది ఏదో ఒక చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ చార్ట్ అనుకోండి. ఎస్‌బీఐ చార్ట్ ఇది 500 ఇక్కడ. రూ. 500 ఉంది. రూ. 500 నుంచి షేర్ ప్రైస్‌ని 600కి తీసుకెళ్లారు. 600 తీసుకుంటానే ఇక్కడ లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ గాని, ఏదైనా రీజన్స్ వల్ల కిందకొచ్చిందన్నమాట. కిందకొస్తానే ఏమైందంటే, ఎవరైతే ఈ 500 లెవెల్స్‌లో బై చేద్దాం అనుకోని మిస్ అయిపోయింటారు. ఇప్పుడు మీరే ఉండండి. చానా సార్లు జూసింటారు. ఏదన్నా షేర్ 100స్‌లో, 200లో జూసింటారు. 300, 400 పోయుంటది. అరె బాబు! ఇది నేనిక్కడ జూసాను. ఇంత పైకెళ్ళిపోయిందనుకుంటారు. అదే కిందకొచ్చిందనుకో అదే ప్రైజెస్‌కి మీరు మళ్ళీ తీసుకుందామనే ట్రై జేస్తారు ఖచ్చితంగా. సేమ్ అదే ఇక్కడ. సో, ఇక్కడ 500 లెవెల్ నుంచి 600కి పోయింది. మళ్ళీ 500కొచ్చినప్పుడు మీరు మళ్ళీ తీసుకున్నానికి ట్రై జేశారిక్కడ. సో, ఎక్కువ పీపుల్ ఇక్కడ ఎంటర్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా ఇలా పైకెళ్ళిపోతది. మళ్ళీ పైకెళ్ళంగానే ఇక్కడేమవుతది? ఆల్రెడీ 600 దగ్గర సెల్లర్స్ ఉన్నారు ఈ జోన్‌లో. సో, ఇక్కడికెళ్తానే పడిపోతాంది. మళ్ళీ ఇక్కడికెళ్ళింది గదా! సో, సెల్లర్స్ ఏం జేస్తారు? ఆల్రెడీ ఈ లెవెల్‌కొచ్చింది. ఈ లెవెల్‌లో సస్టైన్ అవ్వలేదు. ఇక్కడి నుంచి పడిపోతదని సెల్లర్స్ సెల్ జేస్తారు. సెల్ జేయడం వల్ల మళ్ళీ కిందకొస్తది. సో, మార్కెట్‌లో ఇద్దరే ప్లేయర్స్ ఉంటారు. బయ్యర్స్ అండ్ సెల్లర్స్. సో, సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి తీసుకెళ్తారు. బయ్యర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్తారు. సో, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అవ్వాలి. విన్ అయినప్పుడు మాత్రమే మనకి మూవ్స్ ఒస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇలా డౌన్ సైడ్ కన్నా బ్రేక్ అవ్వచ్చు. లేకపోతే ఇలా మళ్ళీ పైకొచ్చి ఇక్కడ అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వచ్చు. సో, మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డౌన్ సైడ్‌కి బ్రేక్ అయిందనుకో. ఇప్పుడు డౌన్ సైడ్‌కి బ్రేక్ అయితే ఏమవుతది? ఇలా డౌన్ సైడ్‌కొచ్చింది. సో, ఇక్కడ బయర్స్ యాడ్ అయినారు. ఇక్కడ బయర్స్ యాడ్ అయినారు. ఇక్కడ గూడా బయర్స్ యాడ్ అవుతారు. వాళ్ళేం జేస్తారు? వాళ్ళ స్టాప్ లాస్‌లు ఇక్కడ పెట్టుకొనుంటారు. ఇప్పుడు మనమైనా సపోర్ట్ దగ్గర తీసుకుంటే సపోర్ట్ కిందనే గదా! స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో, ఇక్కడ వాళ్ళ స్టాప్ లాస్ ఉంటదనమాట. ఎప్పుడైతే వాళ్ళ స్టాప్ లాస్ నన్న కింద వెళ్ళిపోయిందో వాళ్ళకర్థమవుతది. మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎళ్ళిపోతది. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి అని జెప్పి. వాళ్ళేం జేస్తారు? గట్టిగా బై జేసి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకెళ్ళి వాళ్ళు కాస్ట్‌కి ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత ఇలా కిందకొస్తదనమాట. సో, మనం ఎప్పుడైనా బ్రేక్ డౌన్ గాని, బ్రేకౌట్ అయిన తర్వాత రీటెస్ట్ కోసం వెయిట్ జేయండి అని జెప్తారు ఎవ్వరనా. సో, ఇక్కడ జూడండి ఇలా కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడికెళ్ళి రీటెస్ట్ జేసి ఇలా వచ్చింది. ఇది ఎందుకవుతది రీటెస్ట్ అంటే, ఇక్కడ ఎవరైతే లాసెస్ బేర్ జేస్తన్నారో ఇక్కడ మొత్తం ఎంటర్ అయిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు ఇక్కడ లాస్ తీసుకోకోకుండా దీన్ని కొంచెం వెనక్కి పంపించి వాళ్ళు లాస్ బుక్ జేసుకొని వదిలేస్తారనమాట. అంటే వాళ్ళు ఇంగ బై సైడ్ పోరు. బై సైడ్ పోరు గాబట్టి కంటిన్యూయస్‌గా ఈ ఫాల్ ఒస్తది. సో, సేమ్ అలానే ఇప్పుడు కాల్ సైడ్‌కైతే ఎలా ఉంటదో జూద్దాం. ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళి, ఇలా బ్రేక్ అయ్యి, ఇలా రీటెస్ట్ చేసి పైకెళ్తది. మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి ఎంట్రీ. ఓహ్! ఇక్కడే ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ గూడా తీసుకోవచ్చు గదా! అని చాలామంది డౌట్ రావచ్చు. చాలామంది తీసుకుంటారు గూడా. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్‌కి ఇలా బ్రేక్ అవ్వంగానే ఇక్కడే ఎంట్రీ తీసుకోవచ్చు కదా! అని ఇక్కడే తీసుకుంటారు. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది గదా! అని ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు. బట్ మనము ప్రైస్ యాక్షన్ వీడియో అనేది ఆల్రెడీ ఒకటి చేసాం. మీరు దాంట్లో జూస్తే నేను బై సైడ్‌కి ఈ ప్యాటర్న్ ఫార్మ్ అవుతది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలని జెప్పా. అదే సెల్ సైడ్‌కైతే ఇలా ఇన్వర్టెడ్ ఎన్ ఉంటది. దానికి ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలని జెప్పా. ఇప్పుడు మీరు ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. మన ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అయింది. ఎంట్రీ తీసుకోవాలి. ఇది డౌన్ సైడ్. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. మన ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఎంట్రీ. ఇదంతా వద్దు. మనము ఫస్ట్ ఒకసారి ప్రాక్టికల్‌గా ఎళ్లి చూద్దాము. సో, ఇక్కడ ఈ మంత్‌లో కాకోకుండా ప్రీవియస్ మంత్‌లోకి పోదాం. ఇక్కడ ఈ ప్రీవియస్ మంత్‌లోకెళ్ళి చెక్ చేద్దాం మనము. ఇక్కడ చూస్తే ఓకే. ఇక్కడ కనపడింది ఒకటి. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ నేను డ్రా చేశాను. సపోర్ట్ లైన్ అయితే డ్రా చేశాను. మీరు ఈ సపోర్ట్ లైన్ చూడండి. మనకు ఇక్కడున్నప్పుడు తెలీదు. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటదో, ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ జేసుకోవాలి. ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ జేసుకొని, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా మనకెలా యూజ్ అవుతదన్నది
మనము దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి సపోర్ట్ డ్రా చేయాలంటే మినిమమ్ 3 టచ్ పాయింట్స్ ఉండాలి. ఎయిదర్ సపోర్ట్‌కైనా, రెసిస్టెన్స్‌కైనా మనం ఇట్లా ఒక లైన్ డ్రా చేయాలంటే 3 టచ్ పాయింట్స్ ఉండాలి. ఇక్కడ మనకు చూస్తే 1, 2, 3, 4 ఇక్కడ ఎన్ని సార్లు సపోర్ట్ తీసుకుందన్నమాట. నాకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ సైడ్ ఏముందో తెలీదిప్పుడు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడదాం. ఈ రైట్ సైడ్ ఏముందో మనకు తెలీదు. సో, ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ అయ్యింది. నేనిక్కడ ఒక ట్రెండ్ లైన్ గీశాను. ట్రెండ్ లైన్ గీశాను. ఈ ట్రెండ్ లైన్ ఇలా ఎక్స్‌టెండ్ చేశా. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయిందా? ఇక్కడ బ్రేక్ అయిందా? ఎక్కడ బ్రేక్ డౌన్ అయిపోయినా గాని నేను ఎంట్రీ తీసుకోవాలి. అదొక్కటే నాకు తెలుసు. ఇప్పుడు నేను ఈ ట్రెండ్ లైన్ గీసి వదిలేసా. నాకిక్కడ చూడండి ఇక్కడ రివర్స్ అయింది ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ రివర్స్ అయింది. ఇక్కడ రివర్స్ అవ్వలే. ఎందుకు? ఎందుకంటే క్లియర్‌గా మీరిక్కడ చూడొచ్చు. క్లియర్‌గా ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది డౌన్ సైడ్‌కి. బ్రేక్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ ట్రెండ్ లైన్ కింద స్టాప్ లాసులు పెట్టుకుంటా వస్తారో వాళ్ళ స్టాప్ లాసులు హిట్ అయిపోతాయి. సో, నేను చెప్పాను ప్రైస్ యాక్షన్, ఓన్లీ ప్రైస్ యాక్షన్. డౌన్ సైడ్ బ్రేక్ అయింది. మన డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ ఏంటి ఇలా ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. సపోజ్ నువ్వు ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నీ స్టాప్ లాస్ ఇక్కడ అవుతది. ఎందుకంటే రీసెంట్ స్వింగ్ హై కాబట్టి. అదే నువ్వు ఇక్కడ తీసుకున్నావనుకో ఎంట్రీ, మన ప్రైస్ యాక్షన్ ప్రకారం నీకు డబుల్ కన్ఫర్మేషన్. ఫస్ట్ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది డౌన్ సైడ్‌కి అండ్ మన ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అయింది ఇక్కడ. ఇక్కడ తీసుకుంటే మన ఎస్ఎల్ ఇక్కడ ఉంటది. వన్స్ ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ బ్రేక్ అయిన తర్వాత మీరే చూడండి ఎట్లా పడిపోయిందో ఇంకా. సో, మనకి ఈ రైట్ సైడ్ ఎప్పుడు బ్రేక్ అవుతదని తెలీదు. మనం వెయిట్ జేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న డేటాని యూజ్ చేసుకొని, రైట్ సైడ్ ఎప్పుడెప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతదా అని వెయిట్ జేయాలి. ఇక్కడ చూస్తే ఈ లెవెల్‌లో బయర్స్ ఉన్నారు. పైకి తీసుకెళ్లారు. ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ కిందకి పంపించారు. ఇక్కడ ఓన్లీ 2 ప్లేయర్స్ మధ్య ఫైటింగ్ జరుగుతది. బయర్స్ అండ్ సెల్లర్స్. పైనుంచి సెల్లర్స్ కిందకి పంపిస్తారు. కింద నుంచి బయర్స్ పైకి తీసుకుపోతారు. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోతారన్నమాట బయర్స్ గాని, సెల్లర్స్ గాని. ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్‌లో బయర్స్ ఎంత ట్రై చేసినా పైకి తీసుకోలేకపోతున్నారన్నమాట. సో, వాళ్ళకి ఇంకేం అర్థమవుతది? సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మనం పైకి తీసుకెళ్ళలాగా లేము. సో, ఇప్పటికి మనం వదిలేద్దాం. మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు పట్టుకుందాం అని చెప్పి వదిలేస్తారు. ఎవరు? బయ్యర్స్. బయ్యర్స్ వదిలేయంగానే ఫుల్ ఫాల్ అయిపోతది. సో, ఇప్పుడు మనము వేరే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. రాండమ్ డేట్స్ అయితే సెలెక్ట్ చేస్తానా నేను. సో, ఇక్కడ చూడండి ఇదంతా సైడ్ వేస్ పోతాంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా సైడ్ వేస్ పోతాంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు. ఇదంతా రెసిస్టెన్స్. ఇదంతా రెసిస్టెన్స్. ఇక్కడేమైంది క్లియర్‌గా వినండి. ఇక్కడ చూడు ప్రైస్ ఈ లెవెల్‌లోకెళ్ళింది. సెల్లర్స్ ఉండడం వల్ల ఫాల్ అయింది. మళ్ళీ బయర్స్ అందరూ గ్యాదర్ అయినారు. పైకి తీసుకెళ్లారు. ఈ లెవెల్ టచ్ అవ్వడం ఆలస్యం. మళ్ళీ ఫాల్ అయిపోయింది. సో, అలానే జరుగుతాందన్నమాట. సో, ఇక్కడ ఏమైంది సెల్లర్స్ హెవీ కంట్రోల్ తీసుకున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ చూస్తే టైము 3 దాటిందన్నమాట ఆ రోజు. ఆ రోజే ట్రై చేశారు. ఈ కిందకి బ్రేక్ చేసేదానికి. కానీ డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సింగిల్ క్యాండిల్‌లో ఇక్కడే ఇన్ఫార్మ్ చేసిందన్నమాట. నేను కిందకెళ్ళిపోతాన్నాను ఇప్పుడని. సో, ఇక్కడ చూస్తే క్లియర్‌గా ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ టచ్ అయింది. ఇక్కడ ఎవరెవరైతే సెల్లర్స్ ఉన్నారో ఫుల్‌గా ఎంటర్ అయిపోయినారు. ఇక్కడ మనకి ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అవుతానే నేనేం జెప్పాను, డౌన్ సైడ్‌కైతే ప్రైస్ యాక్షన్ ఇలా ఉంటది. ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయితేనే ఇది ఫైండ్ ఔట్ జేయండి. ఇది ఫైండ్ ఔట్ జేస్తేనే ఎంటర్ అవ్వండి. ఇక్కడ జూడండి. ఇలా ఫాల్ అయింది. ఇలా పైకెళ్ళింది. ఇలా కిందకొచ్చింది. నీ ఎంట్రీ ఇక్కడుండాలి. ఎంట్రీ ఇక్కడ అంటే నీ ఎస్ఎల్ ఇక్కడుండాలి. నువ్వక్కడ ఎంట్రీ ఇస్తే ఏముంది ఇక్కడ జూడు. ఇక్కడ ఎంట్రీ ఇస్తావు. క్లియర్ ఫాల్. సో, వన్స్ ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత, కంటిన్యూయస్‌గా ఫాలో అయిపోయిందన్నమాట. ఎందుకయిపోయింది? మీకు ఆల్రెడీ చెప్పాను. దీని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటని. ఎందుకంటే సెల్లర్స్, బయ్యర్స్ మధ్య ఫైట్ జరుగుతది. అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పెద్దగా ఏం గుర్తుపెట్టుకోవద్దు. బయ్యర్స్, సెల్లర్స్ మధ్య ఫైట్ జరుగుతది. ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది గ్యాదర్ అయిండ్రనుకో యుద్ధానికి పోవడానికి, బయర్స్ తక్కువ మంది ఉన్నారనుకో ఆబ్వియస్‌గా సెల్లర్స్ గెలుస్తారు. ఎందుకంటే తక్కువ మందే ఉంటారు కాబట్టి. ఇక్కడ చూసుకుంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. బయర్స్ తక్కువ మంది ఉన్నారు. సో, అల్టిమేట్‌గా ఈ యుద్ధంలో ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు గెలిచినారు. అందుకే మార్కెట్‌ని డౌన్‌కి తీసుకెళ్ళిపోయారు. సో, ఒకటి బై సైడ్‌కి కూడా చూపిస్తాను నేను మీకు. సో, ఇక్కడ చూస్తే సెల్లర్స్ భారీ కిందకి తీసుకెళ్ళిపోయారు. బయర్స్ ట్రైయింగ్. ఇక్కడ ట్రై చేశారు. ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ కిందకొచ్చారు. ఏం చేశారు? బయర్స్‌ని అందరిని గ్యాదర్ చేసుకుంటాండ్రు. వీళ్ళు ఇక్కడ చేసే యుద్ధం కోసం. గ్యాదర్ చేసుకున్నారు. పైకి పోయినారు. కానీ వీళ్ళు ఇక్కడ కూడా ట్రై చేయలేకపోయినారు. డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వంగానే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి మామూలుగా ఏంటి? ఈ లెవెల్‌లో
బయర్స్ అనేవాళ్ళు గ్యాదర్ అవుతాండ్రు ఎప్పుడన్నా గాని. ఇక్కడ చూస్తే ఈ లెవెల్స్‌లో బయర్స్ ఉన్నారు. కానీ గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల ఏమైంది? హెవీ బయర్స్ ఉంటారు. అంటే ఈ లెవెల్స్‌లో బై చేద్దాం అనుకోని వెయిట్ చేస్తున్న వాళ్ళంతా యాక్టివేట్ అవుతారిక్కడ. వాళ్ళంతా స్ట్రెయిట్‌గా పైకి తీసుకెళ్ళిపోయారిక్కడ. ఇక్కడేమవుతది వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వంగానే అది సపోర్ట్‌గా మారుతది. చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వంగానే సపోర్ట్‌గా మారింది. మనము సపోర్ట్‌గా మారింది. ఓకే. నువ్వు చెప్పినట్టు బ్రేకౌట్ వచ్చింది. నేను ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి? ఎంట్రీ ఎట్లా తీసుకోవాలంటే మనం చెప్పిన ప్రైస్ యాక్షన్‌లో ఎన్ ప్యాటర్న్. లెఫ్ట్ సైడ్ హై ఉంటది. అది బ్రేక్ అవుతది ఇక్కడ. రైట్ సైడ్‌లో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. నీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో, నువ్వు ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళింది. ఇలా డౌన్ సైడ్‌కొచ్చింది. ఇలా ఎళ్ళింది. ఇక్కడ నీకు ఎన్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఈ లెవెల్‌ని బ్రేక్ అయినప్పుడు ఎన్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతది. నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ నీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు తీసుకున్న తర్వాత ఇంగ చూడొచ్చు. ఇలా కంటిన్యూయస్‌గా పైకెళ్ళిపోయిందన్నమాట. సో, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో మనం చూడాల్సిందేందంటే బయ్యర్స్, సెల్లర్స్ వాళ్ళ మధ్య జరిగే యుద్ధం. అంతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు గాబట్టి, పైకి తీసుకెళ్ళే యుద్ధంలో వీళ్ళు ఓడిపోయినారు బయ్యర్స్ అనేవాళ్ళు. కానీ ఈ హెవీ కిందకి రావడం వల్ల చాలా మంది యాడ్ అయిపోయి, ఇక్కడ సెల్లర్స్ వాళ్ళందరిని కిల్ చేసి పైకి తీసుకెళ్ళిపోయారన్నమాట. సో, ఇంతే జస్ట్ మనము ప్రీవియస్‌గా వీడియోలో ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఎలా ఎంట్రీ తీసుకోవాలని. ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాక్ స్టోరీ ఏంటి? దాన్ని సపోర్ట్ ఎప్పుడు బ్రేక్ అయినా, రెసిస్టెన్స్ ఎప్పుడు బ్రేక్ అయినా ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసాము. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెంట్ టాపిక్‌తో వస్తాను. ఈ ఎంటైర్ వీడియోలో మీకు 0.1% అయినా మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ.